శ్రీమాత్రే నమః. భగవద్బంధుని కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం నెగటివ్ ఎనర్జీ కోసం అన్ని విధాలుగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న వారికి, గృహం నందు అశాంత వాతావరణం ఉన్న వారికి ఈ వీడియో. ప్రతి ఒక్కరు కూడా చాలామంది చెప్పారు, కాలభైరవ స్వామికి నేను చెప్పిన వారు చేశారు, మంచి ఫలితాన్ని అనుభవించారు. ఇప్పుడు చెప్పేది కూడా తెలుసా, చాలా విశేషమైంది. ఇప్పుడు మీరు గనక మిస్ అయ్యారనుకో, చేయలేకపోయారనుకో, డిసెంబర్ వరకు మళ్ళీ ఆగాలి. అంతటి చక్కటి అవకాశం. శుక్రవారం రావడం, అష్టమి చాలా చాలా విశేషమైంది. ఇందులో ఏమి చేసుకుంటే కనుక మనకి అన్ని విధాలు అనుకూలంగా అవుతుందో చెప్పుచూ ఉన్నాను. ఈ రోజున ప్రాతకాలన ప్రతి ఒక్కరు కూడా తెలుసా, తలంటూ స్నానం చేసుకొని కుటుంబం మొత్తం వెళ్ళవచ్చు ఈరోజు కాలభైరవ స్వామి క్షేత్రానికి దర్శనానికి వెళ్ళేసి స్వామివారికి 27 ప్రదక్షిణ చేయాలి. ఎవరైతే శని దోషాలతో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారనుకో, వారు కూష్మాండ దీపం నందు ఒక ప్లేట్ తీసుకుని ఇస్రా తీసుకొని ఇస్రాకు నందు ఉప్పు పోయండి. ఉప్పు పోసి మిరియాల బదులు నల్ల నువ్వులు చల్లండి. దానిపై నల్ల నువ్వులు, కిలో ఉప్పు, పావు కిలో నువ్వులు, కిలంబావు కావాలి. 2 ఇస్రాకులు కలిపి దంపతులు ఇద్దరు కూడా దీపారాధన చేసి 27 ప్రదక్షిణలు ఆ దీపాన్ని పట్టుకొని స్వామివారి చుట్టూ 20 ప్రదక్షిణలు చేయాలి. లేని ఎడల 3 ప్రదక్షిణలు చేసి పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ ప్రదక్షిణ చేసుకోవచ్చు. గుమ్మడికాయ కట్ చేసి నీట్గా లోపల గుజ్జుమూతను తీసేసి పసుపు రాసి బొట్లు పెట్టేయాలి. బొట్లు పెట్టి నువ్వుల నూనె పోసి పెద్ద అఖండ ఒత్తు ఉంటుంది కదా, లేకపోతే మీరు మామూలుగా పెద్ద ఒత్తు లెక్క చేసైనా సరే చేసి మంచిగా చుట్టూరుగా పువ్వులుతో అలంకరించుకొని ఆ ప్లేట్ నన్ను పెట్టుకొని ఓం శ్రీ కాల భైరవాయ నమః అనే కాకుండా నేను మంత్రాన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ కనుక ఏమి చదవని ఇబ్బందికరంగా ఉంది, మాకేం గుర్తుకుండదు, చదవడానికి సమయానికి రాదు, దీపాన్ని పట్టుకొని తిరగడానికి రాదంటే కనుక ఓం శ్రీ కాల భైరవాయ నమః అనుకొని స్మరించి ప్రదక్షిణ చేసిన తర్వాత అక్కడ పెట్టిన తర్వాత కాలభైరవ అష్టకాన్ని కానీ నేను చెప్పే మంత్రాన్ని కానీ దేవాలయ ప్రాంగణంలోనే చదువుకోవాలి. కనీసం 27 సార్లన్నా సరే చదివి అక్కడ నుండి మీరు గృహానికి వచ్చేయండి. లేదు ఇంకా విశేషంగా జరిపించుకుంటామంటే కనుక స్వామివారికి మద్యంతో అభిషేకం చేపేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులన్నీ తొలగిపోతూ ఉంటాయి. మన ఆ చుట్టుపక్కల ప్రాంతం నందు ఎక్కడుంది అంటే కనుక నీలాఫర్ హాస్పిటల్ పక్కనే ఉంది దేవాలయం. చాలామంది వెళ్ళారు, నేను చెప్పిన వాళ్ళు మంచి మంచి రిజల్ట్ అనుభవించారు. కావున ఈ రోజున ఎవరైతే ఆ స్వామిని దర్శించుకున్నా, అర్చించుకున్నా, స్మరించినా కూడా ఫలితం వస్తుంది. ఒకవేళ కనుక కుదరని వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు ఇంటి గుమ్మం దగ్గర బయట భాగం నందు ఒక మట్టి ప్రమ తీసుకొని కొద్దిగా ప్లేట్ నందు కల్లుపు పొయ్యండి. పోసి కాలభైరవ స్వామికి దీపం పెట్టిన భావించుకొని పెట్టి బెల్లముక్క నైవేద్యం పెట్టండి, పెరుగన్నం నైవేద్యం పెట్టండి. పెట్టేసి అక్కడనే కాలభైరవ స్వామి అష్టం కానీ నేను పెట్టే మంత్రం కానీ 108 స్మరించుకోండి. ఆ ప్రసాదం పెట్టిన ప్రసాదం నల్లని కుక్కకి పెట్టండి. ఇప్పుడున్న కాలమాన ప్రకారంగా చాలామంది మనుషుల కొద్ది ఎక్కువ కుక్కలతో స్నేహితంగా ఉంటూ ఉన్నారు. ఓకే, ఉండండి, తప్పు కాదు. కానీ కుక్కని ఒక ప్రదేశం నందు ఉంచి మాత్రమే ఉంచుకోవాలి. మీరు పడుకునే బెడ్ల మీద, సోఫా మీద తిప్పకూడదు. దానివల్ల మీ గృహం నందు నష్టమే జరుగుతుంది, లాభదాయకంగా ఏది కాదు. అది చెప్తే చాలామంది కోపతాపాలు. కావున ఆ కాలభైరవ స్వామి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలి అని మనసా వాచా కర్మ ధ్యానిస్తూ ఉన్నాను. ఇప్పుడు చెప్పే మంత్రం ఫుల్ పవర్ఫుల్, ప్రతి నిత్యం కూడా స్మరించవచ్చు. ఈ రోజు నుండి మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు ఏం చేయాలంటే కనుక
మద్యంతో అభిషేకం చేపియండి. గృహం నందు అనుకూలంగా లేని వారు కూష్మాణ దీపం నందు ఉప్పు పోస్తారు కదా, ఉప్పుతో పాటు మిరియాలు పోయండి. నల్ల మిరియాలు కొన్ని, తెల్ల మిరియాలు కొన్ని. ఓకే. గృహం నందు నెగటివ్ ఎనర్జీతో బాధపడుతున్న వారు, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న వారు నవధాన్యాలు పోయండి. ఉప్పు ఖచ్చితంగా పోయాలి, ఉప్పుతో పాటు ఇవి పోస్తూ ఉండాలి. శని దోషాలు ఉంటే నువ్వులు చెప్పాను కదా, అలా మీకు అవకాశం బట్టి ఆ స్వామిని స్మరించండి. ఎక్కడెక్కడనో పోయి ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెట్టి వృధా చేసుకోకండి. ఈ రోజున చేసుకున్ననుకో ఆ సాక్షాత్కారంగా ఆ భైరవుని అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. అన్ని విధాలుగా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. కాని పని అంటూ ఉండదు. ఈ మంత్రం ద్వారా, ఈ మంత్రము ఈ రోజు నుండి అంటే కనుక శుక్రవారం నుండి మొదలుపెట్టి అమావాస్య మళ్ళీ శుక్రవారం వచ్చింది ఆ రోజు వరకు ప్రతి నిత్యం కూడా స్నానం చేసుకున్న వెంటనే ఒక ప్రదేశం ముందు కూర్చొని జపం చేసుకోండి. మీకు అన్ని విధాలుగా విజయం సాధిస్తూ ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో పెట్టండి. ప్రతి ఒక్కదానికి కూడా రిప్లై అనేది ఇస్తాను. శ్రీమాత్రే నమః.